Good morning, children. In this session, we will see vector lecture number 2, addition of vectors. రెండు వెక్టార్స్ని ఎలా యాడ్ చేయాలి, వాటిలో రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలి, వాటి మధ్యలో యాంగిల్ ఎంత, అది ఎంత యాంగిల్తో మనం రిజల్టెంట్ ఉంది, ఇవన్నీ కనుక్కుందాం. ముందుగా చాప్టర్ నేమ్ వెక్టార్స్. ఇక్కడ లెక్చర్ నెంబర్ 2, టాపిక్ నేమ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. జనరల్గా మనం వెక్టార్స్ని 3 రకాలుగా యాడ్ చేస్తాం. ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఒకటి ట్రయాంగులర్ మెథడ్, నెంబర్ 2 parallelogram law, నెంబర్ 3 polygon law. ఈ 3 మెథడ్స్లో మనం 2 వెక్టార్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. వాట్ ఈజ్ ట్రయాంగులర్ లా? హౌ టు ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ బై యూజింగ్ ట్రయాంగులర్ లా. ఇక్కడ దిస్ ఈజ్ వెక్టార్ ఏని ఇది టెయిల్, ఇది హెడ్. ఏ వెక్టార్ ఇది బి వెక్టార్ టెయిల్, హెడ్. ఏ వెక్టార్ని బి వెక్టార్ని రెండింటిని యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి చూడమ్మా. సింపుల్. ఏని బిని యాడ్ చేయాలంటే ఏ నుంచి బి వరకు ఉండే లెంత్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం, ఆ టెయిల్ నుంచి హెడ్ వరకు యారో మార్క్ని డైరెక్షన్ అంటాం. అలాగే బి టెయిల్, హెడ్, ఆ లెంత్ని మ్యాగ్నిట్యూడ్, ఆ యారో మార్క్ డైరెక్షన్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలంటే సింపుల్. సెకండ్ వెక్టార్ టెయిల్ అంటే బి వెక్టార్ టెయిల్ని ఏ వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేయాలి. అంటే బి వెక్టార్ నుంచి మ్యాగ్నిట్యూడ్ ఏం మారకూడదు, డైరెక్షన్ మారకూడదు. ఏ నుంచి బికి తీసుకెళ్ళి అది బి వెక్టార్ని అలా యాడ్ చేసుకోవాలి. అంటే బి వెక్టార్ టెయిల్ని ఏ వెక్టార్ హెడ్కి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు రిజల్టెంట్ కనుక్కోవాలంటే సింపుల్. ఏని బిని యాడ్ చేస్తున్నాం అంటే ఏ ప్లస్ బి కనుక్కుంటున్నాం. ఏ వెక్టార్ టెయిల్, ఫస్ట్ వెక్టార్ టెయిల్ నుంచి సెకండ్ వెక్టార్ హెడ్ వరకు లైన్ జాయిన్ చేయాలి, యారో మార్క్ పెట్టాలి. అంటే రిజల్టెంట్ వెక్టార్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ వెక్టార్ టెయిల్ నుంచి సెకండ్ వెక్టార్ హెడ్కి జాయిన్ చేస్తే వచ్చేదే రిజల్టెంట్ వెక్టార్. దీన్నే ట్రయాంగులర్ మెథడ్ అంటాం. అంటే ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి బిడ్డ. 2 వెక్టార్స్ సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఏ వెక్టార్ బి వెక్టార్ని యాడ్ చేస్తున్నాం అంటే బి వెక్టార్ టెయిల్ని ఏ వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేయాలి. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ అవుతుంది. అది రిజల్టెంట్ అవుతుంది. సో రిజల్టెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? రిజల్టెంట్ డైరెక్షన్ కనుక్కోవడానికి మనకు మెథడ్ ఉంది. పారలోగ్రామ్ లా నుంచి కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఏ ప్లస్ బి వచ్చింది మనకి, బి ప్లస్ ఏ కూడా సేమ్ ఉంటుందా? ఎస్. జాగ్రత్తగా గమనించండి. బి వెక్టార్కి ఈసారి ఏ వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నా దాని ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ మారకూడదు, డైరెక్షన్ మారకూడదు. ఏ వెక్టార్ టెయిల్ని తీసుకొచ్చి బి వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేశా. ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? బి వెక్టార్ ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ అంటే బి నుంచి ఏ వరకు ఆ రిజల్టెంట్ అవుతుంది. అది బి ప్లస్ ఏ. బి ప్లస్ ఏ ప్లస్ బి రెండింటి డైరెక్షన్స్ ఏముంది, మ్యాగ్నిట్యూడ్స్ ఏముంది అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అని చెప్పచ్చు. అది బి ప్లస్ ఏ. యాక్చువల్గా అక్కడ తప్పు రాశాను, అది ఏ ప్లస్ బి కాదు, బి ప్లస్ ఏ. అంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ ఈ రెండు ఒకటే, మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ ఉన్నాయి, డైరెక్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అంటే ఏంటి అర్థం? ఇది కామ్యుటేటివ్ లాని ఒబే చేస్తుంది. అంటే వెక్టార్ ఎడిషన్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. కామ్యుటేటివ్ లా అంటే ఏం లేదు బేటా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ, 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 3 + 2, 2 + 3 అన్న 5, 5 + 3 అన్న 2నే. అంటే మ్యాగ్నిట్యూడ్స్ని మనం యాడ్ చేస్తే వచ్చేది ఏ వాల్యూ ఏం మారదు. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే వెక్టార్ ఏని బిని యాడ్ చేస్తే వచ్చేది బి బార్ ప్లస్ ఏ బార్. దీన్నే మనం కామ్యుటేటివ్ లా అంటాం బేటా. కామ్యుటేటివ్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్. వెక్టార్ ఎడిషన్ ఒబేస్ వెక్టార్ కామ్యుటేటివ్ లా. క్లియర్? ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక వెక్టార్, దీని మ్యాగ్నిట్యూడ్ 5 సెంటీమీటర్, దీన్ని ఏ వెక్టార్ అందాం, దీని డైరెక్షన్ వచ్చి ఈస్ట్, ఇది బి వెక్టార్,
దీని మ్యాగ్నిట్యూడ్ 4 సెంటీమీటర్. ఫస్ట్ వెక్టార్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. డైరెక్షన్స్ ఒకసారి చూడండమ్మా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంటే దాన్ని నార్త్ ఈస్ట్ అంటాం. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్ అంటాం. అండ్ ఈస్ట్కి సౌత్కి ఉంటే సౌత్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇవన్నీ కూడా ప్రైమరీ డైరెక్షన్స్. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది? అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది బి. దాని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ మారకుండా దాన్ని ఏం చేయాలి? మనం ఏ ప్లస్ బి కనుక్కోవాలి. అంటే బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి అమ్మా. అంటే దాని టేల్ని తీసుకెళ్ళి ఏ హెడ్కి కనెక్ట్ చేయండి. రెండు వెక్టార్స్ యాడ్ చేయాలంటే సెకండ్ వెక్టార్ టేల్ మస్ట్ బి యాడెడ్ టు ఫస్ట్ వెక్టార్ హెడ్. ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఫస్ట్ వెక్టార్ టేల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ అవుతుంది. అది ఏ నుంచి బి వరకు జాయిన్ చేయాలి. అది రిజల్టెంట్ అవుతుంది. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా కనుక్కోవడానికి, రిజల్టెంట్ కనుక్కోవడానికి ఏంటి? లెంత్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా? అదే ప్యారలోగ్రామ్లా. ప్యారలోగ్రామ్లా ఎందుకు అంటే టు ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్. మరి ట్రయాంగులర్ మెథడ్ ఎందుకు సార్? ట్రయాంగులర్ మెథడ్ అనేది ఓన్లీ ఆ డైరెక్షన్ చెప్తుంది. ఆ ట్రయాంగులర్ మెథడ్ రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తే థర్డ్ వెక్టార్ రిజల్టెంట్ ఈజ్ ఫస్ట్ వెక్టార్ టేల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ అని చెప్తుంది. రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలి చూడండి. బీని ప్యారలల్ షిఫ్ట్ చేయండి బేటా. లెఫ్ట్ సైడ్కి ప్యారలల్ షిఫ్ట్ చేయండి. అప్పుడు టేల్ రెండు టైల్స్ మధ్యలో ఉండే యాంగిల్ని తీటా అంటాం. తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. యాంగిల్ కనుక్కోవాలంటే ఎప్పుడు టేల్ కాన్సెప్ట్, హెడ్ కాన్సెప్ట్ అని చెప్పా ఫస్ట్ వీడియో చూడండి. రిజల్టెంట్ కనుక్కోవాలంటే √a² + b² + 2ab cos θ. అక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్, తీటా అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్. రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా a² + b² + 2ab cos θ. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్, తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రిజల్టెంట్ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా. ఒకవేళ తీటా 90 degrees అయింది అనుకోండి బేటా, అప్పుడు ట్రయాంగులర్ మెథడ్ ఈజీ అవుతుంది. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ చూడండి. ఫస్ట్ వెక్టార్ 5 యూనిట్స్, సెకండ్ వెక్టార్ 4 యూనిట్స్, రెండింటి మధ్యలో 90 degrees. మరి రెండు వాల్యూస్ ప్యారలల్ షిఫ్ట్ చేయాలి. చేస్తే టేల్ కాన్సెప్ట్, తీటా 90, కాస్ 90 వాల్యూ 0 గుర్తుపెట్టుకోండి. అప్పుడు √a² + b² 5² + 4² అంటే √25 + 16 విచ్ ఈక్వల్ టు √41. ఈ √41 అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ బేటా. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ అనమాట. 90 degrees ఉన్నప్పుడు డైరెక్ట్గా పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. √a² + b² అంటే రిజల్టెంట్ స్క్వేర్ ఈక్వల్ a² + b² డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎప్పుడు అంటే ఒకవేళ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటే. క్లియర్? మళ్ళీ ఒకసారి వినండి అమ్మా. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే టేల్ కాన్సెప్ట్. బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేసాం, తీటా వచ్చింది. తీటా 90 degrees అనుకుంటే, ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే డైరెక్ట్గా √a² + b². ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5² అంటే 25 అండ్ 4² అంటే 16. √41 వచ్చింది. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతాయి. రిజల్టెంట్ కనుక్కోవడానికి మళ్ళీ ఒకసారి చూడండి ఫార్ములా. √a² + b² + 2ab cos θ. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, దాన్ని మాడ్తో డినోట్ చేస్తాం, లేకపోతే బోల్డ్ లెటర్ ఏ. మ్యాగ్నిట్యూడ్ని ఎప్పుడు కూడా బోల్డ్ లెటర్ ఏ ఆర్ మాడ్ ఏ. మార్జిలస్లో ఉంటే ఎప్పుడైనా పాజిటివ్ వాల్యూనే తీసుకోవాలి. రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా √a² + b² + 2ab cos θ. తీటా 90 degrees అయితే లాస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. ఇప్పుడు వెక్టార్ ప్యారలోగ్రామ్లా చూద్దాం. వెక్టార్ ప్యారలోగ్రామ్ లా. సి హియర్, ఇక్కడ ఒక అమ్మాయి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది బేట. 3 మీటర్ వెళ్ళింది ఈస్ట్ డైరెక్షన్లో. అక్కడి నుంచి ఇంకొక వెక్టార్ తీసుకున్నాం. ఇంకొక వెక్టార్ మనం ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 degrees అనుకోండి. నార్త్ డైరెక్షన్, అక్కడి నుంచి కరెక్ట్ పర్పెండిక్యులర్ తీసుకొని నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళింది? 4 మీటర్ వెళ్ళింది. ఇప్పుడు రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే వెరీ సింపుల్. ఫస్ట్ వెక్టార్ టేల్ టు సెకండ్ వెక్టార్ హెడ్, ఇది రిజల్టెంట్ అవుతుంది. చూడండి, తీటా కనుక్కోవాలంటే యాక్చువల్గా టేల్ కాన్సెప్ట్, బీని ప్యారలల్ షిఫ్ట్ చేయాలి. సో ఫస్ట్ వెక్టార్ టేల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ రిజల్టెంట్ అవుతుంది. ఆ రిజల్టెంట్ కనుక్కోవడానికి ఇప్పుడే మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటమ్మా ఫార్ములా? R =
అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్, థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. రెండు వెక్టార్స్ మధ్యలో థీటా 90 డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ 90 అనేది 0 కాబట్టి డైరెక్ట్గా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. 0 ఇంటూ 2ab 0 అంటే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. ఏ 3 ఇచ్చాడు కాబట్టి 3 స్క్వేర్ అంటే 9, బి అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, అండర్ రూట్ 25. రూట్ 25 అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ 5, బట్ మ్యాగ్నిట్యూడ్ నెవర్ విల్ బి నెగిటివ్ కాబట్టి 5 తీసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, కానీ మనకి -5 ఎప్పుడూ ఉండదు, ఎందుకంటే అది మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో 5 మీటర్ ఉంటుంది. 5 మీటర్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈస్ట్కి వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సౌత్ నుంచి స్టార్ట్ అయింది, నార్త్ నుంచి స్టార్ట్ అయింది. సో 5 మీటర్ ఈస్ట్ ఆఫ్ నార్త్ అని చెప్పాలి. అంటే ఆ అమ్మాయి ఫైనల్గా 5 మీటర్ డిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ వెళ్ళింది. ఎటువైపు వెళ్తుంది? ఈస్ట్ వైపు వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? నార్త్ వైపు వెళ్తుంది. కాబట్టి 5 మీటర్ ఈస్ట్ ఆఫ్ నార్త్ అని చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ కనుక్కోవడానికి ఇది ఒక మెథడ్. 5 మీటర్ ఈస్ట్ ఆఫ్ నార్త్. క్లియర్? ఫస్ట్ అమ్మాయి ఈస్ట్ వెళ్ళింది, తర్వాత అక్కడి నుంచి నార్త్ వెళ్ళింది. ఈస్ట్ వైపు 3 మీటర్, నార్త్ వైపు 4 మీటర్ వెళ్ళింది. ఫైండ్ ద రిజల్టెంట్, పర్పెండిక్యులర్గా వెళ్ళింది కాబట్టి థీటా 90. ఫైండ్ ద రిజల్టెంట్ అన్నాడు కాబట్టి ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఓకే, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 5 మీటర్, ఈస్ట్ వైపు వెళ్తుంది కాబట్టి ఈస్ట్ ఆఫ్ నార్త్. రైట్, క్లియర్ బేటా? ప్రాక్టీస్ చేయండి ఒకసారి. రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ కనుక్కోవాలంటే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. థీటా 90 డిగ్రీస్ అయింది కాబట్టి ఆ టర్మ్ 0 అయిపోయింది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ మ్యాగ్నిట్యూడ్ 3 ఇచ్చాం, 3 స్క్వేర్ 9 అండ్ బీ స్క్వేర్ కాబట్టి 16, రూట్ 25. రూట్ 25 అంటే 5. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే మాడ్ ఏ, ఇటు మాడ్యులస్ పెట్టాలి. మాడ్యులస్లో ఉంటే అది ఎప్పుడు పాజిటివే ఉంటుందని అర్థం. క్లియర్? ఇప్పుడు మనం ప్యారలోగ్రామ్ లా చూద్దాం బేటా. ఏంటి ప్యారలోగ్రామ్ లా? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక వెక్టార్ ఏ అనే వెక్టార్ ఉంది. దిస్ ఈజ్ ఏ వెక్టార్. ఏ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ బార్. ఇది మాడ్యులస్ ఆఫ్ ఏ, ఇది ఏ హ్యాట్ యూనిట్ వెక్టార్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఏ వెక్టార్. ఇది బి వెక్టార్. రెండు వెక్టార్ టెయిల్ జాయిన్ అయితే వాటి మధ్యలో యాంగిల్ కనుక్కోవచ్చు. యాంగిల్ కనుక్కోవాలంటే టెయిల్ హెడ్ కాన్సెప్ట్. ఏ వెక్టార్ బి వెక్టార్ రెండు టెయిల్స్ని జాయిన్ చేసాం. ఆ రెండింటి మధ్యలో ఇది బి వెక్టార్ యారో మార్క్ అంటే డైరెక్షన్స్. ఈ రెండింటి మధ్యలో టెయిల్ టు టెయిల్ జాయిన్ అయింది కాబట్టి మనం థీటా కనుక్కోవడం, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ని థీటా అనుకుందాం. యాంగిల్ ఎప్పుడూ కూడా టెయిల్ టు టెయిల్ మధ్యలో ఉండే యాంగిల్నే థీటా అంటాం, లేదంటే హెడ్ టు హెడ్. మళ్ళీ ఒకసారి వినండమ్మా. ఏ వెక్టార్ బి వెక్టార్ రెండు టెయిల్స్ జాయిన్ చేసాం. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా. ఇప్పుడు నేను ఏం చేయాలి? రిజల్టెంట్ కనుక్కోవాలి. రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఒక ప్యారలోగ్రామ్ని క్రియేట్ చేయాలి. ప్యారలోగ్రామ్ ఎలా వస్తుంది? బి వెక్టార్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్ ఉండేటట్టు ప్యారలల్ షిఫ్ట్ చేయండి. అంటే హెడ్ టెయిల్ జాయిన్ కావాలి కదా. రెండు వెక్టార్స్ని యాడ్ చేయాలి అంటే సెకండ్ వెక్టార్ టెయిల్ ఫస్ట్ వెక్టార్ హెడ్కి జాయిన్ చేయాలి కాబట్టి బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేసాం. దాని టెయిల్ని ఏకి కనెక్ట్ చేసాం కాబట్టి ఇది కూడా బి అవుతుంది. అలాగే ఏ వెక్టార్ని కూడా ప్యారలల్ షిఫ్ట్ చేసి పైన జాయిన్ చేయండి బేటా. లెంత్ మారదు, డైరెక్షన్ మారదు. ఇది ఏ వెక్టార్. ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఇది రిజల్టెంట్ అవుతుంది. ఇది రిజల్టెంట్ ఏ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ కనుక్కోవడానికి రిజల్టెంట్ ఇది. మరి రిజల్టెంట్ వాల్యూ ఎంత? మనం ప్రతిసారి చెప్తున్నాం అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా అని చెప్తున్నాం. అది ఎలా వచ్చిందో ఇప్పుడు డిరైవ్ చేద్దాం. అదే ప్యారలోగ్రామ్లా ఇప్పుడు ఒక ప్యారలోగ్రామ్ క్రియేట్ అయింది. అక్కడ ప్యారలోగ్రామ్ అంటే ఏం లేదు, టూ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఏకి ఎదురుగా ఏ, బీకి ఎదురుగా బి ఉంది అంటే ఇవి రెండు ప్యారలల్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ రిజల్టెంట్ నాకు కావాలి కాబట్టి రిజల్టెంట్ కోసం నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈజీ అవుతుంది. ఇక్కడ ఒక విషయం చూడండి అమ్మా. రిజల్టెంట్ ఏ వెక్టార్తో చేసే యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ ఏ వెక్టార్. ఎందుకు సార్ ఏ వెక్టార్తో తీసుకోవాలి అంటే యు నో దట్ యాంగిల్ ఎప్పుడు కూడా
యాంటీ క్లాక్ వైజ్లోనే మెజర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కోఆర్డినేట్లో 0 to 90 ఉంటుంది, సెకండ్ కోఆర్డినేట్లో 90 to 180. కాబట్టి ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తయారు చేయండి. ఎందుకు సార్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇది తీటా అవుతే అది కూడా తీటా అవుతుంది, ఎందుకంటే మనం బీని ప్యారలల్ షిఫ్ట్ చేసాం, ఏ వెక్టార్ని మనం ఎక్స్టెండ్ చేసాం. కాబట్టి ఏ బీకి మధ్యలో తీటా ఉంటే ఎక్స్టెండెడ్ బీకి ఇది కూడా ఎక్స్టెండ్ దానికి కూడా తీటానే ఉంటుంది. ఇప్పుడు వర్టిసెస్ని పీక్యూఆర్ఎస్టీ అనుకుందాం బేటా. వీటిని వర్టిసెస్ అంటాం, అంటే కార్నర్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రిజల్టెంట్ కనుక్కోవాలి. కాబట్టి మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది పిఆర్ఎస్ తోటి. ట్రయాంగిల్ పిఆర్ఎస్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బిట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకు తెలుసు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ని పిఆర్ స్క్వేర్ని రిమైనింగ్ 2 స్క్వేర్స్గా రాయొచ్చు. పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ఆర్ స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఆర్ఎస్ అన్నా ఎస్ఆర్ అన్నా ఏం ప్రాబ్లం లేదు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు పిఎస్ని ఏమని రాయొచ్చమ్మా, పీటీ ప్లస్ టీఎస్ అని రాయొచ్చు కదా. సో దాన్ని రీప్లేస్ చేయండి, పీటీ ప్లస్ టీఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ఆర్ స్క్వేర్. అంటే ఏం లేదు, లెంత్ని మనం స్ప్లిట్ చేసాం. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ పీటీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టీఎస్ స్క్వేర్ 2ab 2 ఇంటూ పీటీ ఇంటూ టీఎస్ ప్లస్ ఎస్ఆర్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ నోట్ డౌన్. క్లియర్? ఏం లేదు, అక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మరి పీటీ అంటే ఏంటి, ఏ. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ టీఎస్ వాల్యూ తెలియదు మనకి, అది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి టీఎస్ వాల్యూ? పిఆర్ వాల్యూ రిజల్టెంట్ కాబట్టి ఆర్ స్క్వేర్ రాయండి. టీఎస్ వాల్యూ కనుక్కోవాలంటే ఆ చిన్న ట్రయాంగిల్కి టీఆర్ఎస్ ట్రయాంగిల్కి తీటాకి ఆపోజిట్ సైడ్, తీటాకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ అంటాం. ఆర్ఎస్ అనేది ఆపోజిట్, టీఎస్ అనేది అడ్జసెంట్ సైడ్. కాస్ థీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. తీటాకి అడ్జసెంట్ సైడ్ టీఎస్ బై హైపోటెన్యూస్ అంటే టీఆర్. నీకు కావాల్సిన టీఎస్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయబెట. టీఎస్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ కాస్ థీటా. అంటే టీఎస్ ఉన్న చోట టీఆర్ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి. టీఎస్ చోట టీఆర్ కాస్ థీటా హోల్ స్క్వేర్, పైన స్క్వేర్ ఉంది కూడా మొత్తానికి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీటీ అంటే మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కదా, కాబట్టి ఏ డాట్ టీఎస్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది టీఆర్ కాస్ థీటా. ఇప్పుడు ఎస్ఆర్ కనుక్కోవాలి. ఎస్ఆర్ అంటే ఏంటి, ఆ చిన్న ట్రయాంగిల్కి ఎస్ఆర్ అనేది ఆపోజిట్ సైడ్, థీటాకి ఆపోజిట్ సైడ్. ఏ ట్రయాంగిల్కి, ట్రయాంగిల్ టీఆర్ఎస్కి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎస్ఆర్ బై టీఆర్. అంతే కదమ్మా. క్రాస్ మల్టిప్లై చేయండి, ఎస్ఆర్ ఈక్వల్ టు టీఆర్ సైన్ థీటా. అక్కడ ఎస్ఆర్ దగ్గర టీఆర్ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేయండి బిట. సో ఎస్ఆర్ దగ్గర టీఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్. టీఆర్ అంటే ఎంత, టీఆర్ అంటే బీనే కదా, బీని ప్యారలల్ షిఫ్ట్ చేస్తేనే కదా వచ్చింది. అంటే బీ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2a. టీఆర్ అంటే బీ కాస్ థీటా ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. బీ సైన్ థీటా హోల్ స్క్వేర్ అన్న బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అన్న ఒకటే. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. రెండింటిలోంచి బీ స్క్వేర్ కామన్ ఏంటమ్మా, బీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న 1 ప్లస్ 2ab కాస్ థీటా యాజ్ ఇట్ ఈజ్ నోట్ డౌన్. ఇప్పుడు మనకు ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చింది బేట. మనకు కావాల్సింది ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్. ఈ విధంగా మనం రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ని కనుక్కోవాలి. ఈ మెథడ్ని మనం ఏమంటామంటే వెక్టార్ ప్యారలోగ్రామ్ లా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బెటా. టు ఫైండ్ ద రిజల్టెంట్ ద ఫార్ములా ఈజ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా, where a is magnitude of first vector, b is magnitude of second vector, theta is the angle between 2 vectors. సార్ బాగుంది, మరి ఈ రిజల్టెంట్ కనుక్కున్నాం. రిజల్టెంట్ అంటే లెంతే కదా, మరి డైరెక్షన్ ఎంత యాంగిల్తో ఉంది, ఎప్పుడు 45 degrees ఉండదు కదా. ఆల్ఫా వాల్యూ ఎలా కనుక్కోవాలి సార్?
ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ ద ఏ వెక్టార్. తీటా అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. ఇప్పుడు మనం రిజల్టెంట్ కనుక్కున్నాం, రిజల్టెంట్ లెంత్ కనుక్కున్నాం. ఎట్లా? √a² + b² + 2ab cos θ. ఇప్పుడు మనం ఆల్ఫా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూడమ్మా, ఇది మళ్ళీ ఒకసారి వినండి. వెక్టార్ ప్యారలోగ్రామ్లో ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ దెన్ ద రిజల్టెంట్ ఈజ్ ద డయాగోనల్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్. రెండు వెక్టార్స్ మధ్యలో ఉండే యాంగిల్ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్, దట్ ఈస్ థీటా. యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ ద ఫస్ట్ వెక్టార్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. రిజల్టెంట్ని PT². క్లియర్? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి TS అనేది ఆపోజిట్ సైడ్, తీటాకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్, తీటా కింద ఉన్నది అడ్జసెంట్ సైడ్, పైన ఉండేది హైపోటెన్యూస్. కాస్ తీటా కావాలంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, సైన్ తీటా కావాలంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ విధంగా ఫస్ట్ TS వాల్యూ SR వాల్యూస్ కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు TS వాల్యూ వచ్చింది. ఆ TS వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. TS ప్లేస్లో TR cos θ హోల్ స్క్వేర్ ప్లస్ 2 × PT × TS. తర్వాత SR వాల్యూ కనుక్కోండి. SR అంటే ఆపోజిట్ సైడ్, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, SR బై TR, SR ఈక్వల్ టు TR cos θ. ఇప్పుడు వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా రిజల్టెంట్ a² + b² + 2ab cos θ వస్తుంది. దట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్. a² b² cos² θ + b² sin² θ, b² కామన్ తీస్తే 1, sin² θ + cos² θ వాల్యూ 1 + 2ab cos θ. ఫైనల్ రిజల్టెంట్ ఈస్ √a² + b² + 2ab cos θ. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్. దీన్నే మనం ప్యారలోగ్రామ్ లా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్లీజ్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలరా. ఆల్ఫా అంటే తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఇది రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ ఏ వెక్టార్తో చేసే యాంగిల్ని మనం ఆల్ఫా అనుకుంటున్నాం. ఆల్ఫా అంటే ఏంటి? ఎంత యాంగిల్తో రిజల్టెంట్ ఉంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్తో రిజల్టెంట్ ఉంది. 30 degrees 40 degrees 60 degrees ఆల్ఫా కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే ఇప్పుడు కూడా తీటా ఆల్ఫా ఎప్పుడు కూడా ఏం చేయాలి? యాంటీ క్లాక్ వైజ్లో మెజర్ చేయాలని చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి బేటా. ఫ్రమ్ ట్రయాంగిల్ PRS దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలుసు కదమ్మా. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే SR బై PS. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పిఎస్ని మళ్ళీ స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు కదా. ఆల్ఫాకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు SR బై పిఎస్ని PT + TS అని రాసుకోవచ్చు. ఒక్కొక్క వాల్యూ కనుక్కుందాం మనం. SR అంటే ఇప్పుడే చూసాం, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు SR అంటే ఆపోజిట్ సైడ్ టు ద స్మాల్ ట్రయాంగిల్. ఆపోజిట్ సైడ్ కావాలంటే సైన్ తీటా వాడాలి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సారీ, అక్కడ తప్పు రాసా. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే SR బై హైపోటెన్యూస్ అంటే TR. అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ PS అని రాసాం, అది TR అవుతుంది. PS కాదు బేట, TR. అంటే SR ఈక్వల్ టు TR సైన్ తీటా. అక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది, తర్వాత కరెక్షన్ చేసినట్టున్నా. సో అక్కడ TR సైన్ తీటా యాక్చువల్గా బై, ఈసారి మనం ఏం రాస్తున్నాం? PT + TS. TS అంటే అడ్జసెంట్ సైడ్, కాస్ తీటా తీసుకోవాలి. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే TS బై TR. TS బై అది TR. అక్కడ కూడా ఏదో తప్పు రాసినట్టున్నా, PR కాదు TR. కరెక్ట్. TS ఈక్వల్ టు TR కాస్ తీటా. TS ఈక్వల్ టు అక్కడ PR, తర్వాత PR కాదు అది కూడా TRే, తర్వాత కరెక్షన్ చేసినట్టున్నా. A ప్లస్ TS అంటే TR కాస్ తీటా. చిన్న ట్రయాంగిల్ తీసుకోవాలి. అక్కడ ఏదో కన్ఫ్యూజన్లో రాసినట్టున్నాం. ఇప్పుడు
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ tan alpha is equal to opposite side by adjacent side. Small triangle ki sin theta is equal to opposite side by adjacent side. TSR triangle. So SR by TR. ఇక్కడ కరెక్షన్ చేసాం TS. SR by TR. హైపోటెన్యూస్ కదా, అక్కడ పైన ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాసుకోండి మీరు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాయాలి, అది టీఆర్ యాక్చువల్గా. ఎస్ఆర్ బై టీఆర్, అది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కరెక్ట్, టీఆర్ కింద కూడా టీఆర్. అంటే టీఆర్ అంటే ఏంటి బిడ్డ? టీఆర్ అంటే బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. అక్కడ ఏదో కన్ఫ్యూజన్ అయినట్టుంది. ఇది టాన్ ఆల్ఫా వాల్యూ. టాన్ ఆల్ఫా ఏం చెప్తుంది అంటే రిజల్టెంట్కి ఏ వెక్టార్కి మధ్యలో ఉండే యాంగిల్ చెప్తుంది. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. అంటే ఎంత ఇంక్లైన్ అయింది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత ఇంక్లైన్ అయిందో మనం కనుక్కోవచ్చు. అంటే నార్త్ ఈస్ట్ అని మనం డైరెక్ట్ చెప్పడం కాదు, ఎంత యాంగిల్తో కూడా మనం చెప్పాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మళ్ళొకసారి వినండి. ఆర్ ఈజ్ ద రిజల్టెంట్ మేకింగ్ ఆల్ఫా యాంగిల్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఏ వెక్టార్. టాన్ ఆల్ఫా కావాలంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఎస్ఆర్ బై పిఎస్. పిఎస్ని పీటీ ప్లస్ టీఎస్ అని రాసుకోవచ్చు. దాని నుంచి మనం ఎస్ఆర్ వాల్యూ కనుక్కున్నాం స్మాల్ ట్రయాంగిల్ నుంచి. తర్వాత టీఎస్ వాల్యూ కనుక్కున్నాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఎస్ఆర్ వాల్యూ, టీఎస్ వాల్యూ కనుక్కున్నాం. ఎస్ఆర్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? టీఆర్ సైన్ థీటా వచ్చింది, ఇదేమో టీఆర్ కాస్ థీటా వచ్చింది. ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ టాన్ ఆల్ఫా వచ్చింది. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీఆర్ సైన్ థీటా బై ఏ ప్లస్ టీఆర్ కాస్ థీటా. టీఆర్ అంటే బి కాబట్టి బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. వెరీ స్టాండర్డ్ ఫార్ములా. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఇది రిజల్టెంట్కి ఏ వెక్టార్కి మధ్యలో ఉన్న యాంగిల్ కనుక్కోవడానికి, డైరెక్షన్ కనుక్కోవడానికి యూజ్ అయ్యే ఫార్ములా. మళ్ళొకసారి వినండి రెండు ఫార్ములాస్. రిజల్టెంట్ ఏమో √a² ప్లస్ b² ప్లస్ 2ab కాస్ థీటా. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఇప్పుడు లాస్ట్ వన్ చూద్దాం. వెక్టార్ పాలిగన్ లా. పాలిగన్ అంటే ఏం లేదు బిడ్డ, చాలా వెక్టార్స్, మోర్ దెన్ 2 వెక్టార్స్ ఉంటే ఎలా యాడ్ చేయాలి వాటిని. ఇక్కడ చూడండి పాలిగన్లా కాంకరెంట్ వెక్టార్స్ తీసుకుంటున్నా బిడ్డ. కాంకరెంట్ అంటే ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వెక్టార్స్. ఏ, బి, సి, డి 100 తీసుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఎన్ని వెక్టార్స్ కావాలంటే అన్ని వెక్టార్స్ తీసుకో. వీటన్నిటిని ఎట్లా యాడ్ చేయాలి? మళ్ళీ ట్రయాంగిల్ మెథడ్కే వద్దాం. సింపుల్గా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసే విధానం ఏంటి? ఫస్ట్ వెక్టార్ రాయండి, సెకండ్ వెక్టార్ టెయిల్ని ఫస్ట్ వెక్టార్ హెడ్ కనెక్ట్ చేయాలి, దాన్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి. ఇది బి వెక్టార్, ఫస్ట్ది ఏ వెక్టార్. ఇప్పుడు ఆ సి వెక్టార్ టెయిల్ని బి వెక్టార్ హెడ్ కనెక్ట్ చేయండి. బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేసా, దాని టెయిల్ని ఏ వెక్టార్ కనెక్ట్ చేసి. ఇప్పుడు సి వెక్టార్ని బి వెక్టార్, సి వెక్టార్ టెయిల్ని బి వెక్టార్ హెడ్ కనెక్ట్ చేయండి. ఆ తర్వాత డి వెక్టార్ టెయిల్ని సి వెక్టార్ హెడ్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు రిజల్టెంట్ ఏంటి? ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు లాస్ట్ వెక్టార్ హెడ్. ఈ విధంగా కనెక్ట్ చేస్తే అదే రిజల్టెంట్. రిజల్టెంట్ దేనికి ఈక్వల్? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్కి ఈక్వల్. ఇది రిజల్టెంట్ ఆఫ్ మోర్ దెన్ 2 వెక్టార్స్ ఏబిసిడి. దీన్నే మనం ఏమంటామంటే పాలిగన్ లా అంటాం బిడ్డ. పాలిగన్ లా ఏం లేదు, మోర్ దెన్ 2 వెక్టార్స్ ఉన్నప్పుడు, ఎన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నప్పుడు వాటన్నిటినీ ట్రయాంగులర్ మెథడ్ ప్రకారం యాడ్ చేసి, అంటే సెకండ్ వెక్టార్ టెయిల్ని ఫస్ట్ వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేస్తూ వెళ్ళి లాస్ట్కి రిజల్టెంట్ కావాలి అంటే ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు నెక్స్ట్ వెక్టార్ హెడ్. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఈజ్ ఈక్వల్ బి బార్ ప్లస్ ఏ బార్. దీన్ని ఏమో కామ్యుటేటివ్ లా అంటాం బేట, దీన్ని కామ్యుటేటివ్ లా అంటాం. అలాగే మనం ఎన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఇది చూడండి, ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, బి బార్ సి బార్ యాడ్ చేసి వచ్చిన దాన్ని ఏ బార్కి యాడ్ చేసిన, ఏ బార్ని బి బార్ని యాడ్ చేసి వచ్చిన దాన్ని సి బార్కి యాడ్ చేసిన, దీన్ని ఏమంటామంటే అసోసియేటివ్ లా అంటాం. అంటే వెక్టార్ ఎడిషన్ అసోసియేటివ్ లాని ఒబే చేస్తుంది,
కామ్యుటేటివ్ లాను కూడా ఒబే చేస్తుంది. రెండే వెక్టార్స్ తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే కామ్యుటేటివ్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే అసోసియేటివ్. అంటే వెక్టార్ ఎడిషన్లా అసోసియేటివ్ని ఒబే చేస్తుంది, కామ్యుటేటివ్ని కూడా ఒబే చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా. కామ్యుటేటివ్ అంటే రెండే వెక్టార్స్, ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్, దీన్నేమో కామ్యుటేటివ్ అంటాం. క్లియర్? ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది ఒక వెక్టార్, ఏ వెక్టార్, ఇది బి వెక్టార్, సెకండ్ వెక్టార్ టెయిల్ని ఫస్ట్ వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేస్తాం. రిజల్టెంట్ కావాలంటే ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఇది ఏ ప్లస్ బి వెక్టార్. దీనికి ఇంకొక సి వెక్టార్ని యాడ్ చేస్తున్నాం. అంటే సి వెక్టార్ టెయిల్ని ఏ ప్లస్ బి వెక్టార్ హెడ్కి కనెక్ట్ చేసా. ఇప్పుడు రిజల్టెంట్ ఏంటి? ఏ ప్లస్ బి టెయిల్ నుంచి సి వెక్టార్ హెడ్కి, ఇది రిజల్టెంట్. అంటే ఏ బార్ ప్లస్ బి బార్, దానికి ఏం చేసాం? సి వెక్టార్ని యాడ్ చేసాం. అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి యాడ్ చేసాం, వచ్చిన దానికి సి వెక్టార్ని యాడ్ చేసాం. ఇప్పుడు రివర్స్లో చేస్తుందాం. ఈసారి బి ప్లస్ సికి ఏని యాడ్ చేస్తుందాం? బి వెక్టార్, ఇది బి వెక్టార్, సి వెక్టార్ టెయిల్ని ఏ వెక్టార్ బి వెక్టార్ కనెక్ట్ చేసాం, ఇది రిజల్టెంట్. అంటే ఇది బి ప్లస్ సి. అంటే ఫస్ట్ బి వెక్టార్ టెయిల్ నుంచి సి వెక్టార్ హెడ్ వరకు. ఆ వచ్చిన దానికి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏ వెక్టార్ని యాడ్ చేయాలి. ఏ వెక్టార్ ఎటు ఉంది? రైట్ సైడ్ ఉంది. ఏ వెక్టార్ అంటే ఇప్పుడు దీని ఫస్ట్ వన్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే బి ప్లస్ సిని యాడ్ చేసి వచ్చేదానికి యాడ్ చేసాం. అంటే ఈ రెండు ఒకటే కదా. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నా, రెండింటికి రిజల్టెంట్ ఒకటే. దాని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, డైరెక్షన్ సేమ్ ఉంది. దీన్ని అసోసియేటివ్ లా అంటాం. అసోసియేటివ్ వెక్టార్ ఎడిషన్ ఒబేస్ అసోసియేటివ్ లా. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ సి బార్ అంటేనేమో కామ్యుటేటివ్ లా, 2 తీసుకుంటే కామ్యుటేటివ్ లా, 3 తీసుకుంటే అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఆర్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఇది అసోసియేటివ్ లా. అంటే వెక్టార్ ఎడిషన్స్ ఒబేస్ బోత్ అసోసియేటివ్ లా అండ్ కామ్యుటేటివ్ లా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మేడం. అసోసియేటివ్ అంటేనేమో రెండే తీసుకోవాలి, కామ్యుటేటివ్ అంటేనేమో రెండే తీసుకోవాలి. ఏ బార్ ప్లస్ బి బార్ తీసుకోవాలి. అండ్ అసోసియేటివ్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి వచ్చిన దానికి ఇంకొక వెక్టార్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక్కసారి సమ్మరీ, ఈ చాప్టర్లో ఉన్న సమ్మరీ మొత్తం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ట్రయాంగులర్ లా అంటే 3 sides ఉంటాయి. 2 vectors are represented by second vector tail is connected to first vector head. Now the resultant is first vector tail to second vector head. ఇది రిజల్టెంట్. దీన్నే ట్రయాంగులర్ లా అంటాం. ఏమి లేదు, 2 vectors are represented by side to side as per the vector triangular and the resultant is first vector tail to second vector head. This is called resultant. Clear beta? Next, parallelogram law. Parallelogram law అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. 2 vectors are represented by sides a vector and b vector and the angle between them is theta, and we are doing parallel shift of a and b. a ని parallel shift చేస్తున్నా, b ని parallel shift చేసా. now the resultant is first vector tail to second vector head. now రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా √a² + b² + 2ab cos theta. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ 2 vectors బై యూజింగ్ పారలోగ్రామ్ లా. అలాగే రిజల్టెంట్కి ఫస్ట్ వెక్టార్కి మధ్యలో యాంగిల్ని ఆల్ఫా అనుకుంటే, ఏ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్. ఈ విధంగా మనం రిజల్టెంట్ లెంత్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ ద ఏ వెక్టర్. tan ఆల్ఫా కనుక్కోవడానికి కూడా ఫార్ములా చెప్పాను ఇప్పుడే. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఇది యాంగిల్ కనుక్కోవడానికి, అంటే హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఏ వెక్టార్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందో కనుక్కోవాలంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. దిస్ ఈజ్ వాట్ tan ఆల్ఫా. ఇది డైరెక్షన్ చెప్తుంది అండ్ యాంగిల్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ చెప్తుంది. పాలిగన్ లా అంటే n నెంబర్ ఆఫ్ వెక్టార్స్, సెకండ్ వెక్టార్ టెయిల్, ఫస్ట్ వెక్టార్ హెడ్ అలా కనెక్ట్ చేసి వెళ్తే రిజల్టెంట్ ఈజ్ ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్. ఈ విధంగా పాలిగన్ లా మనం ఎన్ని వెక్టార్స్నైనా యాడ్ చేయొచ్చు.
ఫైనల్లీ ఫస్ట్ వెక్టార్ టెయిల్ టు సెకండ్ వెక్టార్ హెడ్ ఉండాలమ్మా. దీన్ని పాలిగాన్ లా అంటాం. క్లియర్? ఈ విధంగా మనం వెక్టార్ ఎడిషన్స్ని మనం చేయొచ్చు. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. ఈ విధంగా మనం వెక్టార్ ఎడిషన్ని ట్రయాంగులర్ లా, తర్వాత పారలోగ్రామ్ లా, దెన్ ఆఫ్టర్ పాలిగాన్ లా, ఈ విధంగా మనం వెక్టార్స్ని యాడ్ చేయొచ్చు. రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా a² + b² + 2ab cos θ అండర్ రూట్, అండ్ యాంగిల్ కనుక్కోవడానికి tan α = b sin θ / a + b cos θ. ఈ విధంగా మనం వెక్టార్ ఎడిషన్స్ని ఎలా కావాలంటే అలా కనుక్కోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి వీటి మీద న్యూమరికల్స్. క్లియర్? మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, థీటా అంటేనే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, ఆల్ఫా అంటే ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ద పాజిటివ్ x-axis or the first vector. Angle always measured in the anti-clockwise direction. ఓకే, ఈ విధంగా వెక్టార్ లాస్ని మనం, వెక్టార్ ఎడిషన్ని మనం 3 మెథడ్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ట్రయాంగులర్ లా, పారలోగ్రామ్ లా, అండ్ లాస్ట్ వన్ పాలిగన్ లా. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి బేటా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.